ఈ జనరేషన్ పిల్లల డ్రీమ్ ప్లేస్. మా పిల్లలైతే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు తీసుకెళ్ళమని. ఇన్నాళ్ళకు కుదిరింది. ప్లేస్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వండర్లాలో టికెట్ ప్రైస్ ఏంటి, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా, ఇక్కడున్న గేమ్స్ అన్నీ కూడా మనం 1 డేలో కవర్ చేయొచ్చా, ఇక్కడ ఫుడ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా మనం టికెట్లో ఇంక్లూడ్ చేసుకునే ఛాన్స్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వండర్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరికిస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి వండర్లా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం బస్లో వచ్చినా లేదా క్యాబ్లో వచ్చినా ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా అన్నీ కూడా ఇక్కడి వరకే వస్తాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వండర్లాకి సపరేట్గా బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మేము కూడా జనరల్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి వచ్చాము. 1500 కిడ్స్కి అండ్ 1800 అడల్ట్స్కి ఉంటుందని చెప్పేసి తెలిసిందనమాట. దాన్ని బట్టి మేము ఎస్టిమేషన్ వేసుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ షాక్ అయిపోయాం. ఎందుకంటే మేము అనుకున్న అమౌంట్కి ఇక్కడ అయిన అమౌంట్కి అస్సలు సంబంధమే లేదు. మేము ఫుడ్తో కలిపి ఒక్క పర్సన్కి 2000 అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇక్కడ వచ్చేసి ఒక్క పర్సన్కి ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి మనకి 3000 అబోవ్ పడిందండి. 3000 పడింది అనుకోండి రఫ్గా. ఈ 3000 రూపీస్ టికెట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏదో ఒక హోటల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చేతికి ఒక ఫాస్టాగ్ అయితే వేస్తున్నారు. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క రైడ్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్టాగ్ ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ లాకర్స్కి మాత్రం సపరేట్గా ఇంకొక 500 ఛార్జ్ చేస్తున్నారండి. మొత్తంగా 12,500 వరకు అయిందనమాట మాకు. అండ్ మనం ఏ రైడ్స్కి వెళ్ళాలి అనుకున్నా చూసుకుంటూ వెళ్ళడానికి ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము లోపలికి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ ఉంటుందేమో అనుకున్నాము. బట్ వాటర్ రైడ్స్కి మాత్రమే డ్రెస్ కోడ్ అండి. మాకు అది తెలియక మేము ఫస్టే డ్రెస్ చేంజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. జస్ట్ వాటర్ రైడ్స్కి మాత్రం సింథటిక్ క్లాత్స్ ఉంటే మాత్రమే అలౌ చేస్తున్నారు. మీరు సింథటిక్ వేసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదంటే అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. కావాల్సిన బట్టలన్నీ కూడా ఇక్కడే సేల్ చేస్తున్నారు. బట్ ఒక్క జత వచ్చేసి 500 వరకు పడుతుంది. పిల్లలవి అయితే 300 వరకు ఉన్నాయి. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటేనే బెటరు. మీరు నార్మల్ బట్టలు వేసుకొచ్చినా వాటర్ రైడ్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ రైడ్స్కి మాత్రం సింథటిక్ క్లాత్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేసేసి తర్వాత ఫుడ్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్తే బెటర్. అదైతే కరెక్ట్ వే అనమాట. మాకు అది తెలియక మేము ఫస్టే డ్రెస్ చేంజ్ చేసేసుకుని నార్మల్ రైడ్స్కి వెళ్ళాము. ఆ నార్మల్ రైడ్స్ కూడా ఫస్ట్ వెళ్ళటమే పెద్ద పెద్దవి ఎక్కేశారు మా పిల్లలు అయితే. ఇక్కడున్న వాటిలన్నిటిలో కొంచెం కష్టంగా అనిపించేవి స్కై ఫాల్ అండ్ రోలర్ కోస్టరు, జెయింట్ వీల్ అనమాట. జెయింట్ వీల్ అయితే చాలా హైట్లో ఉంది. దాన్ని అయితే మా పిల్లల్ని ఎక్కడానికి అలౌ చేయలేదు. మిగతావన్నీ కూడా ఎక్కారు. ఈ స్కై ఫాల్ అయితే నన్ను కూడా కూర్చోబెట్టేశారు. చాలా కంగారు వచ్చేసింది నాకైతే. అసలు పైకి వెళ్ళేటప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు, కానీ కింద పడిపోయేటప్పుడు మాత్రం సడన్గా అసలు గుండె జారిపోయినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోలర్ కోస్టర్ ఎక్కించేశారు. ఇక్కడ ఎక్కువగా భయం వేసే ఈ రెండింటినే ఫస్ట్ ఎక్కేసాము. దానివల్ల ఏమో తెలీదు, మిగతావి ఎక్కడానికి మాత్రం అస్సలు ధైర్యం చేయలేకపోయాను. మెయిన్గా ఈ రోలర్ కోస్టర్ అయితే చిన్నపిల్లల్ని అస్సలు ఎక్కించకండి. చిన్నపిల్లల్ని కానీ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ అస్సలు ఎక్కించొద్దు. చాలా భయంకరంగా ఉంది ఇదైతే. అసలు ఆ తలకిందులుగా తిరిగేటప్పుడు అయితే తల విసిరేస్తుంది. నాకైతే ఫుల్ భయం వేసింది. ఎందుకు ఎక్కనరా బాబోయ్ అనిపించింది. బట్ దిగిన తర్వాత మాత్రం అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ రైడ్ అయిపోయి మనం బయటకు వచ్చేసే దగ్గర మనం రైడ్ ఎంజాయ్ చేసింది, అదే అరిచి గోల్ చేసింది, అవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ లాగా ఫొటోస్ లాగా ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమౌంట్ ఇచ్చి కొనుక్కోవచ్చు. అండ్ ఈ రైడ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళ పరిస్థితి చూడాలి. పిల్లలైతే ఓకే, కానీ నేను మా వారు మాత్రం అసలు ఒక 5 to 10 minutes వరకు చాలా ఇబ్బంది పడ్డాము. మెయిన్గా మా వారు అయితే పాపం చాలా తల తిప్పేసిందంట. పిల్లల్ని ఒక్కరిని పంపించలేక ఎక్కామన్నమాట. కావాలని ఏం కాదు, బట్ చాలా కష్టంగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 15 minutes ఇక్కడ కూర్చుండిపోయాము ఇద్దరము. తర్వాత వాటర్ రైడ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మిగతా వాటి దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్గా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయాము. నా సజెషన్ ఏంటంటే ఈ స్కై ఫాల్, రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ ఇలాంటివి లాస్ట్లో ఎక్కండి. నార్మల్ రైడ్స్లో లాస్ట్లో వీటిని ప్రిఫర్ చేయండి, ముందుగా వెళ్ళకండి. వీటికి వెళ్తే మాత్రం మిగతా వాటికి వెళ్ళటానికి ఓపిక ఉండదు, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది. తర్వాత ఇంకా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయారు. అక్కడ రోలర్ కోస్టర్ ఇచ్చిన షాక్కి మా వాళ్ళు వెళ్ళి వాటర్లోనే ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేశారు టైము. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. సో మా వాళ్ళు వెళ్ళారు, నేను మాత్రం బయటే ఉండిపోయాను.
ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఆ ఎండ వేడికి వాటర్లో వెళ్ళి ఇంకా అసలు బయటికి రావట్లేదు. టైం అంతా కూడా ఇక్కడే వేస్ట్ చేసేసారండి మా పిల్లలు అయితే. అసలు ఒక రోజులో మనం అన్నీ కూడా కవర్ చేయడం కష్టం, బట్ ఇలా వాటర్లోకి తీసుకెళ్లారంటే మాత్రం పిల్లలు ఒక పట్టాన్ని బయటికి రారు. సో టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. నాకైతే అమౌంట్ వేస్ట్ అయింది అనిపించింది నిజంగా. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇలాంటివి చాలా కష్టం అండి. ఇంత అమౌంట్ పెట్టి మనము అన్నీ తిరిగి చూడలేకపోతున్నామని ఆ ఫీల్ కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 13,000 వరకు ఖర్చు అయింది మాకైతే. ఇగోండి చూడండి, ముగ్గురు కలిసి పోయి అక్కడ కూర్చొని ఇంక అసలు ఎంతసేపు అయినా బయటికి రావట్లేదు. నేనేమో పిలుస్తూ ఉన్నాను, టైం అయిపోతుంది, మిగతా రైడ్స్ కూడా చూద్దాం, రాండి రాండి అని పిలుస్తున్నా కానీ అసలు ఆ రోలర్ కోస్టర్ దెబ్బకి వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి రావట్లేదు అనమాట, ఎంతసేపు పిలిచినా కానీ. నాకైతే ఇక్కడ ఒక చిన్న భయంకరమైన సిచ్యువేషన్ కూడా ఎదురైంది. మా వారికి కొంచెం తల తిరిగినట్టు అయిందని చెప్పాను కదా, ఆయన కొంచెం తల తిరుగుతుందని పడుకునిపోయేసరికి నేను ఆయన చూసుకుంటూ ఉండిపోయాను, పిల్లలు లోపల ఆడుకుంటున్నారు కదా అని. ఈ గ్యాప్లోనే మా పిల్లలిద్దరూ ఈ వాటర్ రైడ్లోంచి వేరే వాటర్ రైడ్లోకి వెళ్ళిపోయారు. చాలా పెద్ద ప్లేస్ కదా, అసలు ఎటు వెళ్ళిపోయారు ఏంటని కాసేపు అయితే కంగారు వచ్చేసింది. పెద్ద పిల్లలు అయినప్పటికీ కొంచెం సేపు కనపడపోయినా చాలా భయపడతాం కదా, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా వెతికేసి కొంచెం టెన్షన్గా అనిపించింది. అండ్ మొబైల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. నా మొబైల్ ఒకటే షూట్ చేద్దామని తెచ్చుకున్నాను, మా వారి మొబైల్ కూడా లాకర్లో పెట్టేశాము. కాకపోతే ఆ లాకర్ కీ అనేది మా బాబు దగ్గర ఉందన్నమాట. ఆ లాకర్ కీని వాచ్ టైప్లో ఉంది, అది తన హ్యాండ్కి పెట్టేసుకున్నాడు. ఇంకా ఎంతసేపు వెతికినా కనపడలేదు. నాకైతే చాలా కంగారు వచ్చేసింది. వీళ్ళేంటంటే పిల్లలు మేము కూడా కనపడపోయేసరికి లాకర్ దగ్గరికి వెళ్ళిపోయి లాకర్ ఓపెన్ చేసి వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుని కాల్ చేశారనమాట. అలా మళ్ళీ అందరం కలుసుకున్నాం. పిల్లలతోటి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. జస్ట్ కొంచెం గ్యాప్ ఇస్తేనే మా పిల్లలు కనిపించకుండా మాయమైపోయారు. అసలు మస్తు టెన్షన్ అనిపించింది. ఆ టెన్షన్లో మిగతావన్నీ కూడా నేను షూట్ చేయలేదు చెప్పాలి అంటే. వాళ్ళని కలుసుకున్న తర్వాత అందరం కలిసి లంచ్కి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ ఈ కార్ రైడ్స్ అయితే ఇదొక్కటే అందరం కలిసి ఆడాము. లంచ్ కూడా మనకి బార్బిక్యూ టైప్లో అరేంజ్ చేస్తారు, అన్నీ కూడా అక్కడే ఉంటాయి, మనకి నచ్చినవి మనం పెట్టుకొని తినేయచ్చు. అవన్నీ కూడా షూట్ చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కార్ రైడ్స్ కానీ మిగతా ఏ రైడ్స్ అయినా సరే వాటర్ రైడ్స్కి వెళ్ళిన తర్వాత అలౌ చేయట్లేదండి, తడి బట్టలతోటి అలౌ చేయట్లేదు. సో ముందే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళండి. వాటర్ రైడ్స్లో ఇది కూడా ఒకటి, ఇది కూడా టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. టికెట్లో ఇంక్లూడ్ అవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి, హారర్ రూమ్ అని, ఇంకొకటి మసాజ్ చైర్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనం మనీ పెట్టి కొనుక్కోవాలి. సో వాటికైతే మేము వెళ్ళలేదు. ఇప్పటికే టికెట్కి చాలా అమౌంట్ పెట్టాం కదా, మిగతావన్నీ ఎందుకులే అని చెప్పేసి వాటికేం వెళ్ళలేదు. ఈ వాటర్ రైడ్ కూడా చాలా బాగుందండి. అసలు ఇది చాలా పొడవుంది, ఎటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి నేను పిల్లలు వెంటనే చుట్టూ తిరుగుతూ షూట్ చేస్తూ ఉన్నాను. బట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికే వచ్చేసారు. అనవసరంగా కెమెరా పట్టుకుని మొత్తం తిరిగి వచ్చానే అనిపించింది. ఒకసారి కనిపించకుండా పోయేసరికి ఆ కంగారుకి నేను అసలు రెప్పపాటు గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళని కనిపెట్టుకుని తిరుగుతూ ఉన్నాను. ఇంకా మిగతావన్నీ కూడా ఏమీ ఎక్కలేదు. ఇది చూడండి, ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ అసలు విసిరేస్తుంది. ఇది కూడా చాలా కష్టమని ఇది కూడా నేను మా పిల్లల్ని ఎక్కనివ్వలేదు. ఇది చూడటానికి ఎలా ఉందంటే మనమే డబ్బులు ఇచ్చి మనతోటే ఈ వండర్లాకి దిష్టి తీస్తున్నట్టు ఉంది. నాకైతే అలాగే అనిపించింది దీన్ని చూడగానే. అండ్ జైంట్ వీల్ ఒకటి, అదైతే బాబోయ్ అసలు ఎంత హైట్ ఉందంటే అసలు అది పైకి తలెత్తి చూడటానికే భయం అనిపిస్తుంది. అంత హైట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ జైంట్ వీల్ ఎక్కాలంటే అయ్యే పని కాదులేని మా పిల్లల్ని తిట్టి తీసుకొచ్చేసాను. అండ్ ఫుడ్ అండి, ఫుడ్ కూడా ఎక్కడికక్కడికి ఇలా ఫుడ్ కూడా సేల్ చేస్తున్నారు, బట్ చాలా కాస్ట్ అయితే ఉంది బయటతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్ వాటర్ రైడ్ అయితే ఇదే. ఇది ఫైనల్ అని ఎందుకన్నానంటే దీంట్లోకి వెళ్ళిపోయాక దాదాపు 1.5 అవర్ అయితే బయటికి రాలేదు. ఇందులోంచి మా వాళ్ళు బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది. 6 కల్లా క్లోజ్ టైం అని చెప్పేసి ఇంకా అందరిని పంపించేస్తున్నారు. బట్ ఇదైతే చాలా చాలా బాగుందండి. మనకి సముద్రం దగ్గర వచ్చినట్టుగా ఇలా అలలు వచ్చేలాగా సెట్ చేశారు. అది మిషన్స్ పెట్టారో ఎలా చేశారో తెలియదు కానీ చాలా బాగుంది అసలు. ఆ వేవ్స్ అలా వస్తుంటే నిజంగా సముద్రం దగ్గర ఉన్న ఫీలే వస్తుంది. మొత్తానికైతే బాగుంది. కాకపోతే మనం పెట్టిన అమౌంట్కి అయితే వర్తబుల్ అనిపించలేదు నాకు, ఎందుకంటే అన్నీ కూడా తిరగలేకపోయాం కదా. ఇక్కడ అన్నీ కలిపి ఒకే ప్లేస్లో ఉన్నాయి, అమౌంట్ ఎక్కువ ఉంది. బట్ మిగతా ప్లేసెస్లో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఎగ్జిబిషన్ కానీ లేదా వాటర్ రైడ్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉంటుంది కదా, అలాంటి చోట్లకి వెళ్ళేదే బెటర్ అనిపించింది నాకైతే. అన్నీ ఒకే చోటు ఉన్నా అమౌంట్ ఎక్కువ ఉన్నా మనం అన్నీ కూడా ఎంజాయ్ చేయలేము, టైం సరిపోదు. నాకైతే వండర్లా వెళ్ళటం వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది ఫైనలీ. ఓకే, పిల్లలు ఎంజాయ్ చేశారు కానీ అన్నీ కూడా ఎంజాయ్ చేయలేకపోయాం, కనీసం చూడలేకపోయాం, టైం సరిపోలేదు కాబట్టి. అంత అమౌంట్ స్పెండ్ చేయడం వేస్ట్ అనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది వేస్ట్ ఆఫ్ మనీ అని నాకు అనిపించింది. బట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా వెళ్ళండి, కొన్ని ఎక్కువ రైడ్స్ కవర్ చేయొచ్చు. ఫైనలీ మా వండర్లా ట్రిప్ అయితే ఇలా ముగిసిందనమాట.
కొంచెం బాధగా, కొంచెం భయంగా, కొంచెం హ్యాపీగా అన్ని ఫీలింగ్స్ని మిక్స్ చేస్తూ ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ మా పిల్లలకు కూడా ఒక బెస్ట్ మెమరీ లాగా నిలిచిపోతుంది. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు వండర్లా వెళ్ళారా లేదా, ఒకవేళ వెళ్తే అక్కడ మీ ఫేవరెట్ రైడ్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.